కేమ్చో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. ఈ వీడియోలో మేము గుజరాత్లోని పాటన్లో ఉన్న ఒక హిస్టారికల్ ప్లేస్ అయినటువంటి రాణి కి వావ్ని విజిట్ చేశాము. వావ్ అంటే తెలుగులో బావి అని అర్థం. ఇది సాధారణంగా నీళ్ళ కోసం వేసిన బావి కాదండి. ఇది లిటరలీ ఒక అండర్ గ్రౌండ్ ప్యాలెస్. ఇది దాదాపు 900 ఏళ్ల పాతది. అండ్ సీరియస్లీ మనం లోపలికి వెళ్ళి చూస్తే టైం ట్రావెల్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఇది ఓన్లీ 1 డే ట్రిప్. రాణికి వావ్కి మాకైన ట్రావెల్ అండ్ ఫుడ్ ఎక్స్పెన్సెస్ అండ్ చుట్టుపక్కల విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అండ్ వాటి యొక్క ఎంట్రీ ఫీజ్ అండ్ టోటల్ ఎక్స్పెన్సెస్ అంతా ఈ వీడియోలో మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ దీనికోసం మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అయితే ఇంకా టైం వేస్ట్ చేయకుండా లెట్స్ జంప్ ఇన్. అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ మినీ అడ్వెంచర్. ఫస్ట్ అయితే మేము వడోదరా వచ్చేసాం. అక్కడ నుంచి బస్ బుక్ చేసుకున్నాం. 4 hours జర్నీ ఉంటుంది. ప్రైస్ 600 రూపీస్ పర్ పర్సన్ పడింది. నైట్ 2 o'clockకి స్టార్ట్ అయితే మార్నింగ్ 6:37కి అంతా పాటన్ రీచ్ అయిపోయాం. ఫ్రెష్ అవ్వడానికి ఒక హోటల్ బుక్ చేసుకున్నాం. 4 మెంబర్స్కి 700 రూపీస్ పడింది. సో ఫ్రెష్ అయిపోయి చెక్అవుట్ చేసేసాం. అండ్ హోటల్ కింద రెస్టారెంట్ ఉంది, అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసాం. బిల్ 350 రూపీస్ అయింది. ఫుడ్ ఓకేగా ఉంది. ఎవడు అడిగాడు నిన్ను? రాణికి వావ్కి ఒక ఆటో మాట్లాడుకున్నాం. పర్ హెడ్ 20 రూపీస్ పడింది. మేము ఎక్కడికి వెళ్ళినా బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచెస్ చూడడం వెతుక్కోవడం మాకు అలవాటు. అదో ఆనందం. ఈ రూట్ అంతా సేమ్ మా నెల్లూరు ట్రంక్ రోడ్ లా అనిపించింది. ఇలాగే కంటిన్యూ చేస్తూ వస్తే ఒక 20 minutesలో రాణికి వావ్కి రీచ్ అయ్యాం. ఓన్ వెహికల్స్తో వచ్చిన వాళ్ళకి పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. అండ్ లోపల గార్డెన్ లా ఉంటుంది. గార్డెన్ అంతా తిరగడానికి ట్విన్ బైసికల్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. రాణికి వావ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపీస్ పర్ హెడ్. అదే బిలో 15 years అయితే ఫ్రీ ఎంట్రీ. 2014 నుండి రాణికి వావ్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించారు. సో మీకోసం ఒక కుట్టి బ్యాక్ స్టోరీ. రాణికి వావ్ని 11వ శతాబ్దంలో రాణి ఉదయమతి తన భర్త భీమ్దేవ్ జ్ఞాపకార్థం కట్టించిందట. అందుకే దీని పేరు రాణికి వావ్ అని వచ్చింది. మనం ఇంతకు ముందు ఒక హస్బెండ్ వైఫ్ కోసం కట్టించడాలు విన్నాం, కానీ ఒక వైఫ్ హస్బెండ్ కోసం ఇలాంటి స్ట్రక్చర్స్ కట్టించడం నేనైతే ఫస్ట్ టైం వింటున్నా. చాలా గ్రేట్ కదా. Wow, what a beauty, what a beauty. ఈ వ్యూ చూడండి. ఇది 7 levels లో కిందకి వెళ్తుంది. హైట్ 64 meters ఉంటుంది. పై నుండి సూపర్ గా కనిపిస్తుంది, కానీ అసలు బ్యూటీ కిందకి వెళ్తుంటే తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ బావి ఒకప్పుడు వరదల్లో మునిగిపోయి మట్టిలో కూరుకుపోయింది, కానీ మళ్ళీ డిస్కవర్ చేసి రీస్టోర్ చేశారు. నౌ ఇట్స్ లుకింగ్ గార్జియస్. ఒక కూల్ థింగ్ చెప్పనా? ఇప్పుడు మనం యూజ్ చేసే 100 రూపీస్ నోట్ వెనక ఒక బొమ్మ ఉంటుంది కదా, అదే ఈ రాణికి వావ్. కూల్ కదా. కంఫర్టబుల్ షూస్ వేసుకోండి, ఎందుకంటే ఇక్కడ మెట్లు చాలానే ఉన్నాయి. అండ్ ఒక్కొక్క మెట్టు కూడా చాలా హైట్గా కూడా ఉంది. డౌన్కి వెళ్తున్న కొద్దీ టెంపరేచర్ కూడా కూల్ అవుతూ ఉంది. ఇక్కడ ప్రతి స్తంభం, ప్రతి గోడ మీద స్కల్ప్చర్, 500 కంటే ఎక్కువ పెద్ద ఐడల్స్, 1000కి దగ్గర చిన్న చిన్న కార్వింగ్స్. వావ్. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. చిన్న జూమ్ వేసుకో బాబు. ఈ కార్వింగ్స్ చూడండి. ఇక్కడ విష్ణు అవతార్స్ కనిపిస్తాయి. వరాహ అవతారు, వామన అవతారు, నరసింహ అవతారాలు అన్నీ మైండ్ బ్లోయింగ్. ప్యూర్ ఆర్ట్. అప్పట్లో ఇది వాటర్ని స్టోర్ చేయడానికి మాత్రమే కాదు, మెడిటేషన్ చేయడానికి కూడా యూజ్ చేసేవాళ్ళు. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సీతారామం మూవీలో ఇంతందం దారి మళ్ళిందా భూమిపైకి చేరుకున్నదా
ఈ సాంగ్‌లో కొన్ని విజువల్స్ ఇక్కడే షూట్ చేశారు. ఇక్కడికి మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ విజిట్ చేస్తే ఫోటోస్ అండ్ వీడియోస్ బాగా వస్తాయి. మేము ఆఫ్టర్‌నూన్‌గా వచ్చాం. అందుకే ఫుల్ ఎండగా ఉంది అండ్ ఫుల్ టైర్డ్ అయిపోయాం. సో గైస్, దట్ వాస్ రాణి కి వావ్. హానెస్ట్‌గా చెప్తా, ఐ లవ్ దిస్ ప్లేస్. ఆర్ట్, కల్చర్, హిస్టరీ, ఆర్కిటెక్చర్, ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ సో స్టన్నింగ్. తర్వాత బాడీని కొంచెం హైడ్రేట్ చేసుకొని మోధేరాలో ఉన్న సన్ టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. రాణికి వావ్ నుంచి మోధేరాకి 35 కిలోమీటర్స్ ఉంటుంది. ఆటోలో బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి మోధేరాకి వెళ్ళే బస్ తీసుకున్నాం. బస్ ఫేర్ వచ్చి 30 రూపీస్. టైం అయితే 4 అవుతుంది. ఇప్పటి వరకు లంచ్ చేయలేదు. సో లైట్గా తినేసి సన్ టెంపుల్కి ఎంట్రీ టికెట్స్ తీసుకున్నాం. కాస్ట్ 25 రూపీస్ పర్ హెడ్. ఈ టెంపుల్ 1000 సంవత్సరాల కంటే పాతది. భీమ్దేవ్ అనే రాజు ఈ దేవాలయాన్ని కట్టించారు. ఎక్కడో విన్నట్టుంది కదూ. ఇంతకు ముందు రాణి ఉదయమతి తన భర్త భీమ్దేవ్ కోసం రాణికి వావ్ కట్టించారని చెప్పాం కదా, అతనే ఈ భీమ్దేవ్. इसके बारे में इसमें ऑलरेडी हमने एक सॉरी बाबू ऑलरेडी हमने बोल दिया ऑलरेडी caution किया. అందరూ రెడీగా ఉండండి. ఇది టెంపుల్కే హైలైట్. వాహ్, అమేజింగ్. అసలు అప్పట్లో ఇక్కడే నీటిలో స్నానం చేసి టెంపుల్లోకి వెళ్ళేవారట. ఈ టెంపుల్ని 3 పార్ట్స్గా డిజైన్ చేశారు. నెంబర్ 1 ఈ స్టెప్ వెల్ బ్యూటీ, దీనినే సూర్యకుండ అంటారు. నెంబర్ 2 అసెంబ్లీ హాల్, దీన్నే సభా మండపం అని కూడా అంటారు. ఈ స్తంభాల మీద కార్వింగ్స్ చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే, మతి పోతది. రామాయణం, మహాభారతంలోని దేవదేవతల నృత్యాలు అన్నీ ఈ మండపంలో చెక్కారు. ఇక్కడ మొత్తం 52 స్తంభాలుంటాయి. అంటే సంవత్సరంలో 52 వారాలని సూచిస్తాయి. ప్రతి డీటెయిలింగ్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. బాగా అసలు నెంబర్ 3 మెయిన్ టెంపుల్, దీన్నే గూఢ మండపం అని కూడా అంటారు. ఇప్పుడు గర్భగుడి దగ్గరకు వెళ్తున్నాం. ఇప్పుడైతే ఈ టెంపుల్ని పూజించడానికి ఉండదు. ఎందుకంటే సూర్యదేవుని విగ్రహమే ఉండదు, ఖాళీగా ఉంటుంది. అప్పట్లో రాజులు దండయాత్ర చేసినప్పుడు ఆ విగ్రహాల కింద రాజులు దాచుకున్న ధనం, బంగారం, వజ్రాలు ఇవన్నీ తీసుకుని వెళ్ళినట్టు చెప్తారు. ఈ స్తంభం చూసారా? అప్పట్లో రాజులు విక్టరీ పొందినప్పుడు ఆనందంతో ఆర్చులు కట్టేవాళ్ళంట. ఆ ఆర్చులు పోయి పిల్లర్స్ మాత్రమే మిగిలాయి. బెస్ట్ టైం అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ విజిట్ చేయాలనే చెప్పొచ్చు, లేదంటే సూర్యుడు రోస్ట్ చేస్తాడు. ఈవినింగ్ 7 to 7:45 వరకు లైట్ షో ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. లాస్ట్గా ఇంకో విషయం, సీతారామం మూవీలో ఇంతందం సాంగ్లో కొన్ని విజువల్స్ ఈ టెంపుల్లో కూడా షూట్ చేశారు. టెంపుల్ నుంచి మెహసానా రైల్వే స్టేషన్కి 200 రూపీస్కి ఒక ఆటో మాట్లాడుకొని వచ్చాం. ఆ తర్వాత మెహసానా టు సాబర్మతి అండ్ దెన్ సాబర్మతి టు అహ్మదాబాద్ వచ్చేసాం. సో టోటల్గా 2500 to 3000 అవుతుంది పర్ హెడ్. ఇలా మనం మొధేరాలోని అద్భుతమైన సూర్య దేవాలయాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేసేసాం. మీరు కూడా ఎప్పుడైనా గుజరాత్కి వస్తే ఈ రాణికి వావ్ అండ్ మొధేరా సన్ టెంపుల్ని విజిట్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి బెల్ ఐకాన్ని కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇంకా చాలా ట్రావెల్ వ్లాగ్స్ రెడీగా ఉన్నాయి. ఇది మీ తెలుగు గుజ్జుస్. స్టే బ్రైట్ అండ్ స్టే హ్యాపీ. బాయ్ బాయ్.